గోస్పాడు మండలం యాలూరులో వైద్యులు నిరసన చేపట్టారు. యాలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జీతాలు చెల్లించడం లేదని 30 మంది సిహెచ్సి సిబ్బంది ఆందోళనకు దిగారు. కోవెలకుంట్ల సబ్ ట్రెజరీ అధికారి తీరుతో జీతాలు అందడం లేదని వాపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరు నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఎంప్లాయీస్కు జీతాలు అనేది ఈ నెల డిలే చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రీవియస్గా ప్రతి నెల జీతాలు వచ్చే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరులో ఈ నెల జీతాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ డీడీఓ పవర్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి డీడీఓ సివిల్ అసిస్టెంట్ జనరల్గా ఉండడం జరిగింది. అది ట్రెజరీలో కూడా అదేవిధంగా కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అతను నాకు వద్దు అని చెప్పి ఇవ్వడంతో దాని తదనంతరం డిసిహెచ్ఎస్ కర్నూలు గారు వారికి ఇంకొక డాక్టర్ గారికి డీడీఓ పవర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్ గారు అయినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అని ఆ డాక్టర్కు డీడీఓ పవర్స్ లేవు అని చెప్పేసి ట్రెజరీ యొక్క ఎస్టీఓ కోయిలకుంట్ల వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించేసి కమిషనర్ వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ మాకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ వాళ్ళు మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డరే ఇదండి ఆర్డరు. ఇది ప్రతి ఒక్క స్టేట్లో ఉన్నటువంటి అందరికీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్లో అప్పటికి టెంపరవరీగా మనకు వైద్య విధాన పరిషత్ ట్రెజరీ కింది కావడం కోసము వాళ్ళ ఫీజిబిలిటీ కోసము ఇవ్వడం జరిగింది టెంపరవరీగా. దాని తదనంతరము ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా డ్రాయింగ్ ఆఫీసర్గా ఇస్తూ ఎంప్లాయీస్ యొక్క జీతాలు డ్రా చేయమని చెప్పడం జరిగింది. కానీ కోవెలకుంట్ల ఎస్టీఓ వాళ్ళ మటుకు కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీస్ సిఏఎస్ జనరలే ఉండాలని చెప్పేసి చెప్పడం జరగడం జరుగుతూ ఉంది.